ఆయన ఈ భూమి మీద మా కాలాన్ని ముగించుకుని మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న లోకానికి రావాలనే ఉద్దేశంతో తండ్రి నాయన మీరు మమ్మల్ని అందరినీ ఈ భూమి మీద పుట్టించారు తండ్రి. మాకు కాలాన్ని ఇచ్చారు అయినా మేము ఎలాంటి స్థితిలో ఉన్నామని విషయాన్ని ఆలోచించుకోవడానికి నైనా మీ మాటలను అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు అయినా అలాంటి మీ మాటల్లో నుండి కొన్ని సంగతులు మేము ఆలోచిస్తుండగా మీ పిల్లలకు వాటిని వివరించడానికి సిద్ధపడినన్ను మీ ఆత్మ బలం చేత బలపరచమని మీ కృపలో తోడి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుని వలన పుట్టినవాడే. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా అది మొక్క అయినా జంతువు అయినా పక్షి అయినా ఏదైనా అన్ని దేవుని వలన కలిగినవే. ఇవన్నీ దేవుడు మనిషి కోసం కలిగించినవే. ఒక మొక్క ఉందంటే అది పండు కాస్తే మన ఆకలి తీర్చడానికి, అదే మొక్క పువ్వు పూస్తే పరిమళాలని వెదచల్లడానికి లేదా మనల్ని ఆనందపరచడానికి, అలాగే ఒక పక్షి ఉందంటే అది మన ఆకలిని తీర్చడానికి. ఇలా ప్రతిదాన్ని దేవుడు మనకు కలిగించిన విధానాన్ని బట్టి మనం చూస్తుంటే ఇవన్నీ మనకి కలిగినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. మనిషి వీటన్నిటినీ అనుభవిస్తున్నాడు. కేవలం వీటన్నిటినీ అనుభవించడానికే దేవుడు చేయలేదన్నది మనిషి ఆలోచించిన వాస్తవం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద బ్రతుకుతూ ఈ భూమి మీద తనకు అందుబాటులో ఉన్న వాటిని అనుభవిస్తూ బ్రతుకుని సాగిస్తున్నాడు. అంటే బ్రతకడం కోసం, ఈ భూమి మీద బ్రతకడం కోసం, ఈ భూమి మీద ఉన్న వాటిని అనుభవించడం కోసం ఈ బ్రతుకు కాదు అనే వాస్తవాన్ని మాత్రం మనిషి ఆలోచించడం లేదు. ఎంతసేపు ఈ భూమి మీద ఎంత సుఖపడాలి, ఉన్న వాటిని ఎలా అనుభవించాలి అనే ఆలోచన తప్ప అసలు ఈ భూమి మీద నేను ఎందుకున్నాను, లేదా ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు నన్ను ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడు అనే ఆలోచన ప్రతి మనిషిగా చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఎందుకంటే మనం మృగాలం కాదు, ఏదో దాని బ్రతికేదో బ్రతికి చచ్చిపోవడానికి. మన మనుషులు మృగాలకి, వివేకం లేని జంతువులకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వాటి జీవితం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది, కానీ మన జీవితం మారుతుంటుంది. మనం అనుకుంటే పురుగుడిసెలో ఉంటాం, ఇంకా కొంచెం గట్టిగా అనుకుంటే బిల్డింగ్లో ఉండగలం, ఫ్యాన్ వేసుకోగలం, ఇంకా కొంచెం గట్టిగా అనుకుంటే ఏసీ కూడా కొనుక్కోగలం. ఇవన్నీ మన ఆలోచనలకు ప్రతిరూపమే ఈ ఆవిష్కరణలన్నీ. మనిషి ఇన్ని వస్తువుల్ని కనిపెడుతున్నాడంటే తన జీవితాన్ని సుఖం చేసుకోవడానికి, తన అవసరాలను తీర్చుకోవడానికి ఇవన్నిటినీ కనిపెడుతున్నాడంటే వీటి వెనకాల మనిషి ఆలోచన ఉంది, అన్వేషణ ఉంది. అని మనిషిగా ఎందుకు ఈ భూమి మీద ఉంటున్నాను అనే ఆలోచన ఉండాలి. భూమి మీద పుట్టిన మనం అందరం కారణ జన్మలు, దేవుని వలన పుట్టిన వాళ్ళు. దేవుడిచ్చింది బ్రతుకు. కొంతకాలం ఉంటాం, కొంతకాలం తర్వాత పోతాం. అంటే ఈ బ్రతుకు మనం అనుకుంటే వచ్చింది కాదు, మనం ఉండాలనుకున్నా ఉండేది కాదు. ఏ క్షణమైనా ఈ భూమి మీద నుంచి మనం పోవచ్చు. కాబట్టి ఈ భూమి మీద మన బ్రతుకెందుకు అని ఆలోచించకుండా మనిషి భూమి మీద బ్రతకడం మాత్రమే నేర్చుకున్నాడు, బ్రతకడం కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడు. కష్టపడినా, గొడవ పడినా, దొంగతనం చేసినా, మోసం చేసినా, ఏం చేసినా భూమి మీద బ్రతకడం కోసమే ఆలోచిస్తున్నాడే కానీ
ఈ భూమి మీద బ్రతుకు ఒక రోజున ముగిసిపోతుంది. ఎందుకు ముగిసిపోవాలి? ముగిసిపోకూడదని నేను అనుకున్నా, ఎంత ఆరాటపడినా, ఎంత ఆందోళన పడినా, ఎందుకు నా జీవితం ముగిసిపోతుంది? మనిషిని కనిపెట్టాడు కదా, కానీ ఏ మనిషి అయినా చావని మందు ఏమైనా కనిపెట్టాడంటే, మందులు కనిపెట్టినోడు కూడా చచ్చిపోవాలి చివరికి. ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎంత పెద్ద ధనవంతుడైనా చివరికి గ్యారంటీ లేదు. తెలుసా మీకు? మనం కొంచెం ఏదైనా ఒక వస్తువు కొంటే కొన్నాటికి చీప్ వస్తువులకి గ్యారంటీ ఉండదు, కానీ అదే బ్రాండెడ్ కొంచెం ఖరీదు వస్తువులకి గ్యారంటీ ఉంటుంది. కానీ అలానే భూమి మీద డబ్బు ఉన్నవాడికి కానీ, సైంటిస్టులకి కానీ, వీళ్ళు ఎవరికైనా గ్యారంటీ ఉందంటే ఎవరికి గ్యారంటీ లేదు. కానీ మనిషి ఈ బ్రతుకేంటో అనే ఆలోచన లేకుండా మాత్రం బ్రతకడం నేర్చుకుంటున్నాడు. దానికోసం మోసం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు అని అంటే మనం ఎవరో ఆశ్చర్యపోని అవసరం లేదు. కేవలం బతకడానికంటే, తినడానికేనా అని అంటే, అసలు మనం బ్రతకాలంటే తినాలి, ఇది వాస్తవం. కానీ మనిషి తినడానికైనా ఇన్ని మోసాలు, ఇన్ని దగా, ఇంత అల్లకొల్లలు, గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ అని అంటే కాదు. ఇంకా ఏదో ఉంది అందులో. మనం ఆలోచిస్తే కేవలం మనం బ్రతకాలంటే తినాలి, తాగితే సరిపోద్ది, ఏదో మంచినీళ్ళు తాగితే సరిపోద్ది, ఏదో మంచి ఆహార పదార్థాలు తింటే సరిపోద్ది. కానీ మనం అలా ఆలోచించకుండా రకరకాల రుచులని తాగడం కోసం మంచినీళ్ళు కాకుండా అవసరమైతే బ్రాందీ అని, సారా అని, అలాగే ఇప్పుడు సమాజంలో కొన్ని వచ్చేసాయి. మనందరూ తెలుసు, ఒకప్పుడు తిన్న తర్వాత తాంబూలం వేసుకునేవారు. అలాగే దాన్ని రాను రాను ఎలా మార్చారంటే, తమలపాకులు తింటే తాంబూలం, కైని అని, పాన్ పరాగ్ అని, కుట్క అని, ఇవన్నీ మనిషికి నష్టాన్ని కలిగించేవి. కానీ వీటి వెనకాల ఏముందంటే మనిషికి సుఖం ఉంది. ఏంటి అందులో ఉన్న సుఖం అంటే? మత్తు. అంటే తల తిరిగినట్టుగా తిక్క తిక్కగా ఉండేదే మత్తు. సో కాబట్టి మనిషి ఎలా ఉన్నాడంటే ఇప్పుడు కేవలం భూమి మీద బ్రతకడమే కాదు, కానీ భూమి మీద మత్తు మత్తుగా తిక్క తిక్కగా బ్రతకాలని కూడా మనిషి ఆరాటపడుతున్నాడు. దొరకకపోతే, మీరు కరోనా టైంలో మందు దొరకకపోతే కొంతమంది ఏం చేశారో తెలుసా? శానిటైజర్ తాగేశారట. అందులో స్పిరిట్ కలుస్తుందని, కొంచెం అలా వాసన వస్తుందని కొంతమంది శానిటైజర్ తాగేశారు. చచ్చిపోయి. ఇంకా ఈ మత్తు కోసం అట ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ విన్నాను నేను. ఏంటంటే ఆ న్యూస్ వేయడమే నాకు నచ్చలేదు, కానీ యాక్చువల్గా చెప్పడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు కూడా. కానీ అది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన న్యూస్ కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే మందు కొనుక్కోలేని వాళ్ళు, మత్తు కోరుకునే వాళ్ళు కండోమ్స్ని వేడి నీటిలో నానబెట్టి, రాత్రంతా వేడి నీటిలో నానబెట్టి తాగుతున్నారట. ఇది వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఏటి కండమ్స్ అనేవి ఎక్కువగా కొంటున్నారు ఏటి పిల్లలు అని చూస్తే, సీక్రెట్గా పరిశీలిస్తే, గమనిస్తే కనిపించింది ఇదేనట. అక్కడ అసలు షాపులో కండమ్సే దొరకట్లేదట. కాబట్టి మనిషి అంటే ఎంత దిగజారిపోతున్నాడు. ఒకటే అని కాదు, తాగేవాడు తాగుతాడు, తాగడానికి ఏమైనా చేస్తాడు, పేకాట ఆడేవాడు పేకాట ఆడతాడు, పేకాట ఆడడానికి ఏమైనా చేస్తాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తాడు, అక్రమ సంబంధాలు కలిగి ఉండేవాడు అక్రమ సంబంధాలు కలిగి ఉంటాడు. సో మనిషి అంటే బ్రతకడం కూడా సక్రమంగా బ్రతకట్లేదు. అక్రమంగానే మనిషి బ్రతుకుతున్నాడు. కాబట్టి
మనిషి ఇలా బ్రతకడం కోసమే దేవుడు మనిషిని భూమి మీద పుట్టించుంటాడా అంటే ఖచ్చితంగా ముమ్మాటికి ఎందుకు కాదు. అందుకనే దేవుడు మనం ఎలా బ్రతకాలో కూడా చెప్పాడు. బైబిల్ అయితే ఏం చెప్తుందంటే దేవుడు అట్టండి పుట్టించినప్పుడట నరుల్ని యథార్థవంతులుగా పుట్టించాడట, మంచివారుగా. ఇది నిజం అబద్ధం అంటే 100% నిజం. ఎందుకంటే ఒక 10 మంది పసిపిల్లలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మీరు ఎవరైనా ఈ పిల్లోడు చెడ్డోడు, ఈ పిల్లోడు హంతకుడు, ఈ పిల్లోడు దొంగ అని మీరు చెప్పగలుగుతారా అంటే చెప్పలేరు. మనిషి ఏ వయసులో తప్పు చేస్తాడో అని అంటే కొంచెం చెప్పగలరంటే చెప్పలేరు. ఎందుకంటే ఆ పిల్లవాడు ఎదిగి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి చూసి 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 నేర్చుకుని తప్పు చేయడం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి దేవుడు నరుల్ని ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ అలాగే కనబడుతున్నాం అందరం కూడా అదే యథార్థవంతులు అని అనుకుంటున్నాం, చూపించుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారట, ఇంటర్నల్గా వాళ్ళు ఏమైపోయారంటే వివిధములైన తంత్రములు కల్పించుకుని, వాళ్ళ మనసుల్లో మార్పు వచ్చింది, వాళ్ళకి దురాశలు పుట్టే. ఆ దురాశలు నెరవేర్చుకుంటూ, ఎందుకంటే చెడ్డ పని సమాజంలో ఉంది, చెడ్డ అనే పేరు దానికి ఉంది కాబట్టి ఎవరో దాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు, అని చెడ్డవాళ్ళు అని అనిపించుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆల్రెడీ లోపల చెడు ఆలోచన అనేది మనిషికి వచ్చేసింది కాబట్టి ఆ చెడు ఆలోచనని మనిషి దాచుకోవడానికి ఏం చేస్తాడు అనుకుంటున్నారు, కప్పిపుచ్చుకోవడానికి మనిషి వివిధములైన తంత్రములు కల్పించుకునిరి. నిజంగా చెడిపోవడానికి కొంతమంది బరి తెగించి ఏం చేశారంటే బయటకి వేసారు, అన్ని పబ్లిక్గా చేస్తారు, కొంతమంది లోపల దాచుకుంటారు. సో కాబట్టి ఇంత ఘోరంగా చెడిపోవడం అనేది మనిషిగా మనం దృష్టిలో తప్పనిసరి దోషులు, తప్పనిసరి దీని పరివేశాన్ని మనం తప్పనిసరి అనుభవించక తప్పదు. ఎందుకంటే అసలు వాస్తవానికి ఈ భూమి మీద జీవితం కొరకు మాత్రమే కాదు మన పుట్టుక. ఈ భూమి మీద పుట్టి బ్రతికి చచ్చిపోవడానికి మాత్రమే మనం కాదు. మనం వేసుకునే మొక్క పువ్వు పూయాలని, పండు కాయాలని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఈ భూమి మీద పుట్టించి ఒక మంచిగా మనం బ్రతికితే ఆయన ఉన్న లోకానికి మనల్ని చేర్చుకోవాలని, మనకు అవకాశం ఇవ్వాలని ఆయన ఈ భూమి మీద ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు. కానీ మనిషి మాత్రం ఆ దేవుని కోరికకు, ఆ దేవుని ఇష్టానికి, దేవుని ఆలోచనకు చాలా వ్యతిరేకంగా, చాలా దూరంగా మనిషి మారిపోయాడు. అలా మారిపోయిన వాళ్ళని మరలా కాపాడుకోవడానికి, మరలా దేవుని వైపు మరలించుకోవడానికి, దేవుని సంకల్పం వాళ్ళకి చెప్పడానికి, అర్థమయ్యేలా చెప్పడానికి, దేవుని ప్రేమను చూపించడానికి మనకి చెప్పడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పాడు. ఆయన ఎలా బ్రతికాడంటే ఇప్పుడున్న సమాజం ఆయనలో ఏం తప్పు చూపించలేరు, కానీ ఆయన ఇదేదో క్రైస్తవ మతం అని, విదేశీ దేవుడని ఏదో తెలియని తత్వంతో మాట్లాడే పరిస్థితి. వాస్తవానికి విదేశీ దేవుడా, అమెరికా దేవుడా, అనకాపల్లి దేవుడా, ఇంకొక దేవుడా, ఈ దేవుడా అనేది కాదు, అసలు దేవుడా కాదా అనేది ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడైతే నమ్మాలి. ఈ ఫ్రూట్ అండి, అమెరికా ఫ్రూట్ అండి, నేను తినండి అని అంటారు ఎవరన్నా? పక్క ఊర్లో వాళ్ళకి మాకు పడదు కాబట్టి ఆ కూరగాయల మీద తినాం. పక్క ఊరి మీద నుంచి గాలి వస్తుంది కాబట్టి ఆ ఊరికి మాకు పడదు కాబట్టి మేము ముక్కు మూసుకుంటాం. ఆయన మూసుకోగలరా? లేదు కదా.
అలాంటప్పుడు ఆయన ఎక్కడ పుడితే ఏంటి, ఎక్కడ ఆయన బోధన ప్రారంభిస్తే ఏంటి, అసలు అవి మంచివా కాదా, అవి అవసరమైనవా కాదా, ఆయన దేవుడా కాదా? ఒకవేళ దేవుడని నమ్మితే ఇక్కడ చిక్కేటో తెలుసా? అందరినీ దేవుళ్ళు కాదంటాడు ఆయన. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పోనీ ఆయనే మార్గం కాదని, ఆయనే సత్యం కాదని, ఆయనే జీవం కాదని పోనీ చెప్పగలరంటే చెప్పలేరు. కాదని చెప్పడానికి, వాదించడానికి ఆలోచన చేయరు, చెప్పలేరు. ఎందుకంటే అలాంటి ఆలోచన విధానం లేదు వాళ్ళలో, అలాంటి పరిశీలన దృక్పథం అనేది మనిషిలో లేదు. కాబట్టి ఏంటంటే వెరీ సింపుల్, వాళ్ళకి తెలిసింది ఏంటంటే విదేశీ దేవుడు, విదేశీ మతం, ఇంకంతే. లేదా పలానా కులం వాళ్ళు, తక్కువ కులాల వాళ్ళ దేవుడు. ఇవన్నీ ఏంటంటే జ్ఞానం లేని మనిషి మాట్లాడే మాటలు. అందరం ఒకలాగే పుడుతున్నాం, అందరిని పుట్టించేది ఒకే దేవుడు, అందరూ పీల్చేది ఒకే గాలి, వర్షం అందరి మీద కురుస్తుంది, సూర్యుడు అందరికీ ఒకే సూర్యుడు. కాబట్టి దేవుడు అందరినీ పుట్టించాడు, దేవుడికి అందరూ సమానం. మనిషికి మాత్రమే ఈ భేదం అనేది ఉంది. సో ఈ భేదంతో మా దేవుణ్ణి కూడా చూడటం అనేది మాత్రం చాలా తప్పు. ఆయన వచ్చి నిజంగా ఆయన ఎంత గొప్పగా బ్రతికాడంటే, అసలు పవిత్రం అనే మాటకి మనుషులకి పెదాల మీదే ఉంటే, పుస్తకాల్లోనే ఉంటే, మాటగానే ఉంటే, కానీ నిలువెత్తు ఆయన జీవితమే పవిత్రంగా బ్రతికి. నిజంగా ఆయన ఏం మాట్లాడినా, మీరు బైబిల్ చూడండి, ఎవరైనా చదవండి, ఏం మాట్లాడినా తండ్రి, పరలోక రాజ్యం, పాపం విడిచిపెట్టండి, పాపక్షమాపణ అనే ఈ మాటలే కనిపిస్తాయి తప్ప మరో మాటలు అందులో కనిపించు. దానికోసం కూడా ఆయన ఎక్కడైనా బాబాలు ఉన్నారు అనుకోండి, మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదండి, ఎవరైనా కొంతమంది బాబాలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో దేవోక్తులు ఏదో చెప్తున్నట్టుగా వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు చోట కూర్చుంటారు ఆశ్రమంలో, అందరూ అక్కడికి వెళ్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే యేసుప్రభువారు పెందల కాడ లేచి ప్రతిదినం ఆయనకి ఏంటంటే వాడికి సమాజ మందిరాల్లోకి వెళ్ళి చెప్పడం. ఆయన ఎప్పుడు సంచరిస్తూ ఆయన సువార్తను ప్రకటించినట్టుగా, ఈ గ్రామానికి వెళ్ళాను, మరొక గ్రామానికి వెళ్ళాను. ఆయన ఏం చెప్పాడంటే, మనిషి కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. అంటే నశించిన వాడు ఎవడంటే మనిషి. ఎలా నశించాడంటే మనిషి చెడిపోయి, ఇన్ని చెప్పి కూడా మన పాప క్షమాపణ కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. కార్చి సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి లేచాడు. తిరిగి లేచి వెళ్ళిపోతూ ఈయన మాటలు ప్రకటించండి, ఒకవేళ ఎవరైనా నమ్మి ఆ రక్షణలోనికి వస్తే మరి రక్షింపబడతారు అని చెప్పాడు. ఇది క్రిస్టియానిటీ. దీనికోసం బైబిల్ ఏం చెప్తుందంటే, కొలసీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే మనిషి జీవితం దేవుణ్ణి తెలుసుకోకముందు, అంటే నిజ దేవుణ్ణి ఎరగకముందు, సత్యం తెలియకముందు, క్రీస్తుని విశ్వసించకముందు మనిషి జీవితం ఎలా ఉంటుందంటే అంధకారంలో ఉంటుందని బైబిల్ చెప్తుంది. అంధకారం అంటే అంధకారం అంటే చీకటి. అంటే ప్రతి మనిషిలో ఏముందని అంటే అంధకారం ఉంది, చీకటి ఉంది. చీకటి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే చెడ్డ క్రియల్ని బైబిల్ చీకటితో పోలుస్తుంది.
కాబట్టి అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనిషిలో చీకటి ఉందంటే, మనిషిలో చెడు ఉందంటే, మనిషిలో ఉన్నది చెడే తప్ప మంచేది లేదు. మనిషిలో ఉండేది చెడే. అందుకనే కొంతమంది అంటున్నారు కదండి, పావుగా అయితే తలలోనే విషం, మనిషికి ఏమో నిలువెత్తు విషం. కానీ మనం ఎలా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏదో శక్తి ఉందట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంటే మనలోనికి చీకటి, మనలోనికి అంధకారం వచ్చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక అధికారం ఉంది, ఒక శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని అంధకారం వైపు నడిపిస్తుంది. దాని నుంచి విడుదల చేయాలన్నదే, మనల్ని విడిపించాలన్నదే యేసుప్రభువు వారి రాకకు ముఖ్య ఉద్దేశం. అంటే ఒక శక్తి ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు పాపం వైపు ప్రేరేపించేలా చేస్తుంది, ఎప్పుడు పాపం గురించి ఆలోచించేలా చేస్తుంది. ఎప్పుడు నువ్వు కళ్ళుతో, నిజంగా కళ్ళుతో ఎప్పుడు పాపాన్ని చూసేలాగే, చూసి ఆనందపడాలని, తుచ్చంగా ఆలోచించాలనే పరిస్థితి కల్పించింది, వినే పరిస్థితి కల్పించింది. ఇప్పుడు సమాజం మనం చూస్తుంటుంటే వాల్ పోస్టర్లు కానివ్వండి, కొన్ని యూట్యూబ్లో వీడియోస్ కానివ్వండి, అలాగే సినిమాలు కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మంచిని నేర్చుకునేలా ఉన్నాయా, లేకపోతే చెడు కోసం మనల్ని ప్రేరేపించేలా ఉన్నాయా? చెడు కోసం మనల్ని ప్రేరేపించేలా ఉన్నాయి. తాగేవాడు తాగి మంచి చెడు కొట్టుకుంటాడు. కొన్ని సినిమాలు కానివ్వండి, కొన్ని వీడియోస్ కానివ్వండి చూస్తుంటుంటే మనకి ఎలా ఉంటుందంటే, చూసేవాడికి మరో రకంగా మతి చెడిపోద్ది. కాబట్టి ఇలా మనం సమాజం అంతా ఏమైపోతుంది అనుకుంటారు? అంధకారంలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి అంధకారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. అంటే మనం అందరం దేవుని రాజ్య సంబంధాలుగా ఉండాలని చెప్తున్నాడు. ఏమనంటే ఆ కుమారుని యందు మనకు విమోచన. ఆ కుమారుని యందు మనకు ఏం కలుగుతుందంటే విమోచన. అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విమోచన, అనగా పాపక్షమాపణ. అంటే అంధకార సంబంధంగా ఉండి పాపం చేస్తున్న మనకి పాపక్షమాపణ అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది. దీని ద్వారా మనకు కలిగే భాగ్యం ఏంటి? దీని తర్వాత మనకు కలిగే భాగ్యం ఏంటంటే ఏం చెప్తుందంటే, దాని గురించే పైన చెప్పాడు. ఏమని? 12వ వచనం అండి. 12వ వచనం చూడండి, ఏమంటాడంటే, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. చూడండి, జ్ఞానం అనేది మనిషికి ఉండాలి. అందులో తక్కువ ఉండకూడదు, పొదువు ఉండకూడదు. అంటే ఏ జ్ఞానం ఉండాలి అంటే లోకంలో బ్రతికే జ్ఞానం కాదు. అసలు లోకంలో ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి అనే జ్ఞానం ఉండాలి దైవికంగా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగు అన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి అని చెప్తుంది. కాబట్టి ఏమంటాడంటే ఆత్మ సంబంధమైన వివేకం. అంటే మనిషికి ఏ సంబంధమైన వివేకం ఉందంటే శరీర సంబంధమైన వివేకం ఉంది. మనిషి చేసే పనులన్నీ, అప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి చేసే పనులన్నీ దేనికి సంబంధించినవి అంటే అందులో తెలివి కనపడుతుంది. మనిషి సెల్ల కనిపెట్టాడు, బండి కనిపెట్టాడు, కారు కనిపెట్టాడు. కానీ ఇవన్నీ, ఈ వివేకం అంతా దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. కానీ మరి ఆత్మ, వాస్తవానికి ఆత్మే శాశ్వత కాలం ఉండేది. ఈ దేహంలో కొంతకాలం ఉంటాం, తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి. దానికి అసలైన బ్రతుకుంది. అది ఆ చావు తర్వాతే. ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును భూమి మీద పూర్ణముగా గ్రహించువారునై
ప్రతి సత్కార్యములో సఫలులగుచు. మంచి పనులు చేయడంలో కూడా పాస్ అవ్వాలి, నువ్వు సఫలుడు అవ్వాలి. చెడు పని చేయడంలో సఫలుడు అవుతావు. కానీ మంచి పనులు చేయడం కూడా మనకు రావాలి, నేర్చుకోవాలి. సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఇవన్నీ ఎందుకు జరగాలంటే, అసలు మనిషి భూమి మీద తింటూ చూడ బ్రతుకుతున్నావా, తింటున్నావా, అన్ని చేస్తున్నావా, అన్ని చేస్తూ ఇవి జరగాలి. మనిషి జీవితంలో ఇవన్నీ జరగాలి. అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు నువ్వు ఏ పని చేసినా దాన్ని బట్టి ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏమైనా పని చేస్తున్నారు అనుకోండి, ఆడుతున్నారు అనుకోండి, ఏదైనా లాగుతున్నారు అనుకోండి, తల్లి ఏమైపోద్ది? ఆనందపడిపోతుంటుంది. అలాగా భూమి మీద మనం చేసే పనులు బట్టి ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి. నేను నిజంగా ప్రతి సత్కార విషయంలో సఫలం అయితే దేవుడు సంతోషపడ్డా అంటే పడతాడు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారి మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాము. నిజంగా నిజమైన సేవకుడు అయితే ఏం చేస్తాడంటే, ఇదిగో ఇలా ఉంటాడట. వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవుడిని బతిమలాడుతున్నారట. ఎలా ప్రార్థన చేస్తారట, వాళ్ళందరూ ఎలా ఉండాలండి అని. ఎందుకనంటే దేవుడు మనల్ని దేనికి పాత్రలు చేయాలనుకుంటున్నాడంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారి మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి. నిజంగా పనికిరాని వస్తువులు మన ఇంట్లోనే పెట్టుకోం. మనం ఏదైనా బాగుంటే షోకేసుల్లో పెట్టుకుంటాం. ఏ వస్తువు అయినా బాగున్నదే కొంటాం. చేట కొనండి, చీపురు కొనండి, ఏది కొన్నా ఒకసారి చూసి బాగున్నది కొంటాం. అలాంటిది ఎంత చెడిపోయిన మనిషిని పరలోకం చేర్చుకోవాలని ఆయన అనుకోవడం ఉంది చూసారా? ఆయన ఇవ్వాలని అనుకోవడం చూసారా? యేసుక్రీస్తుని పంపించాడు చూసారా? ఇందుకోసం మీరు ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞత స్థుతులు రుణపడిపోయాం మనం. ఇంకా ఆయన్ని ఎప్పుడు దానికోసం మనం పొగుడుతూనే ఉండాలి, స్థుతులు చెల్లిస్తూనే ఉండాలని చెప్తున్నాడు. నిజంగా చాలా మంది దేవుడిని నమ్ముకుంటున్నారు. కానీ ఎందుకు నమ్ముకుంటున్నారంటే, ఏవైనా చేస్తాడేమో అని. దేవుడు ఏం చేయాలి అంటే ఇల్లు కట్టాలి, అంతే కదండి. ఇంకా దేవుడికి ఏం పని లేదు, ఇల్లు కడతా కూర్చోవాలి. మరి తర్వాత నువ్వు పోతావు, అయినా పర్వాలేదు కట్టాను, ఆయన నీకు పొరలేదు, ఆయనకి పొరలేదు అంటమని. బండి కావాలి, అయినా పర్వాలేదు. ఎందుకంటే బండి ఏంటి యాక్సిడెంట్ అయిపోద్దని అంటే అయినా పర్వాలేదు, ఉన్నన్నాళ్ళు తొక్కుతాను కదా. చూడండి, ఇవే కదండి మనిషి కోరికలు. కానీ మనం కోరకపోయినా మనకి ఏం అడగాలో తెలియదు అసలు. మనిషి ఎంత దరిద్రుడు అంటే, ఎంత తెలివి తక్కువవాడంటే, మనిషి దేవుణ్ణి ఏం అడగాలో కూడా మనిషికి తెలియదు. అంత పిచ్చి అమాయకుడు మోసగాడిగా మారిపోయాడు దేవుని విషయంలో. పాపం నుంచి విముక్తిని అడగాలి, కోరుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. నేను పాపిని తండ్రి నన్ను క్షమించని అడగాలి. కానీ నువ్వు అడగకపోయినా ఆయనే నువ్వు పాపివి, నీకు క్షమాపణ ఉందని చెప్పడం ఏంటి అసలు? చెప్తే అసలు సమాజానికి బుర్రకు పట్టట్లేదు అసలు. అంటే మనిషి అంత దిగజారిపోయాడు, చెడిపోయాడు, అంత దూరం అయిపోయాడు దేవునికి ఆలోచనలో. కానీ ఆ దేవుడే మనం చేసి మనల్ని ఏమనుకుంటున్నాడంటే, ఆయన ఉన్న లోకానికి చేర్చుకోవాలనుకుంటున్నాడు. నిజంగా ఆయన ఉన్న లోకం ఏంటిదో తెలుసా? చాలా మంది భూమి మీద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆయా ప్లేసులు చూడాలనుకుంటుంటారు. ముంబై ఎలా ఉంటుంది, చెన్నై ఎలా ఉంటుంది,
తాజ్మహల్ ఎలా ఉంటుంది, ఆగ్రా ఎలా ఉంటుంది, లేదా అమెరికా ఎలా ఉంటుంది, సింగపూర్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి అని ఆలోచనలు కలిగి ఉంటారు. ఇప్పుడు అమెరికా ఉన్నారంటే అమెరికాలో ఎలా ఉంటారంటే కొంచెం మనకంటే తెల్లగా ఉంటారు. మన పక్కన ఉన్న చైనాలో ఎలా ఉంటారంటే కొంచెం తెల్లగానే ఉంటారు, వాళ్ళు పొట్టిగా ఉంటారు. కానీ పరలోకంలో ఎలా ఉంటారంటే నువ్వు అమెరికా వెళ్తే నల్లోడు తెల్లగా అయిపోతావంటే సీక్రెట్ ఏంటి చెప్పంటారా? నువ్వు అమెరికా వెళ్తే నల్లోడు తెల్లగా అవ్వవు. పొడుగోడు నువ్వు జపాను చైనా వెళ్ళావు అనుకోండి, పొట్టుడు అయిపోతావంటే పొట్టుడు అవ్వవు. కానీ సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? పరలోకం వెళ్తే నువ్వేమైపోతావు అంటే తేజోవాసి అయిపోతావు. నిజంగా మన ముందున్న బ్రతుకు మనకి దేవుడిచ్చిన యేసుప్రభు వారి ద్వారా మనకి దేవుడు ఇవ్వబోయే గొప్ప అవకాశం ఏంటో తెలుసా? తేజోవాసులుండే లోకానికి మనల్ని పాత్రులుగా చేశాడు. అర్హత. అమెరికా వీసా రావాలంటే చాలా కష్టం తెలుసా? మీరు ఏ దేశం వెళ్ళాలనుకున్నా డబ్బు ఉంది కదా, వెళ్ళిపోతానని బయలుదేరిపోయాం అనుకోండి, అయిపోయినట్టే నీ పని. ముందు ఇండియన్ గవర్నమెంట్ ద్వారా పాస్పోర్ట్ ఉండాలి, తర్వాత ఏముండాలి? వీసా ఉండాలి. వీసా అంటే ఏంటనుకుంటున్నావు? అక్కడికి వెళ్ళి నాకు డబ్బు ఉందో పర్మనెంట్గా ఉండిపోతానంటే వాళ్ళు ఎవరో పర్మిషన్ ఇస్తారు. నువ్వు రీజన్ చెప్పాలి అక్కడికి ఎందుకు రావాలనుకుంటున్నావు, ఎన్నాళ్ళు ఉంటావు. ఏదైనా జాబ్ కోసం అయితే అక్కడ నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయితే ఆ కంపెనీ కూడా నిన్ను అగ్రీ అయితే అపాయింట్మెంట్ చేసుకుంటే ఎన్నాళ్ళు కాంట్రాక్ట్ వెంటనే రాదు కదండి, పర్మనెంట్ పౌరసత్వం రాదు. కానీ ఇంతకీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారి మగటుకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవల్లని దేవుని బతిమలాడుతున్నాం. బతిమలాడడం అంటే మన కోసం ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి? మీరు కూడా చాలా మందిని ప్రార్థన చేయమని అడుగుంటారు, మీకోసం కూడా మీరు ప్రార్థన చేసుకుని ఉంటారు. ఏమనంటే ఎప్పుడు లోకంలోయే కనబడతాయి తప్ప ఇలాంటివి మనకు అర్థం కావు. కానీ ఈయన ఏమని ప్రార్థన చేయాలి? మనవాట దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రార్థన చేస్తానంటే. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తావు అంటే ఏదైనా మంచి జరిగితే, అంటే ఏ ఉద్యోగమో, లేదా బండి కొనుక్కుంటాను, లేదా కారు కొనుక్కుంటాను, ఇల్లు కట్టుకుంటాను అప్పుడు. కానీ అలా కదట. ఎందుకు చెల్లించాలని అనుకుంటున్నాడట? మనల్ని పరలోకానికి పాత్రులుగా చేశాడు కదా, అర్హత ఇచ్చాడు చూసారా? అందుకంట మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ స్థితిలో వాళ్ళు ఉండాలి. ఆ స్థితిలో ప్రతి క్రైస్తవుడు ఉండాలి, ప్రతి మనిషి ఉండాలన్న ఉద్దేశంతో అతను ఏంటంటే దేవుణ్ణి బతిమలాడుకుంటాడంటే ఈయన ఆ స్థితి వాళ్ళకి అనుగ్రహించు. అలా ఆ స్థితిలోకి వాళ్ళు వెళ్ళాలంటే పైనున్నవన్నీ జరగాలి. పైనున్నవన్నీ జరగాలంటే ఇలాంటి ఒక బోధ నాకులాంటి వాళ్ళు ఎవరో ఒకరు చెప్పాలి. అంటే పరలోకం అంటే మనం మామూలుగా వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాం తప్ప నిజంగా మంచిగా ఆలోచిస్తే మనం పరలోకం రావడానికి యేసుప్రభు వారు చనిపోవాల్సి వచ్చిందా? సిలువ మీద రక్త కార్చాల్సి వచ్చిందా? అయితే కారిస్తే దానికోసం మనం ఎలాంటి ఆలోచన కలుగున్నాం అంటే మన జీవితాంతం అసలు 24 hours 24 గంటలు ఇంటూ 7 వేసుకోండి, అందరూ అలా పెడతారు కదా. మీరు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది ఆయన ప్రార్థనలో మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే దేవుడు పరలోకంలో ఉంటున్నాడు, కానీ ఆ పరలోకం ఏంటంటే తేజో వాసులుండే లోకం. పరలోకంలో ఉన్న దేవుడు ఎలా ఉంటాడు అనుకుంటున్నారు మీరు? పరలోకంలో ఉన్న దేవుడు ఎలా ఉంటాడంటే మనం అనుకుంటున్నట్టు మనం చేసుకున్న బొమ్మల్లో ఉంటాడని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆయన తేజస్సు కలిగి ఉంటాడని నా బైబిల్ చెప్తుంది. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు.
ఇప్పుడు ఆయన తేజస్సు కలిగి ఉంటే మరి అక్కడికి వెళ్తే మనం ఎలా ఉంటాం? అలాగే ఉంటాం. అదేంటంటే ఆ లోకంలో ఉండే అవకాశం ఎవరికి ఉందంటే తేజోవాసులకి. ఆ లోకంలోకి వెళ్ళే వాళ్ళందరూ తేజోవాసులుగా మారిపోతారు. ఇప్పుడు మీరు బైబిల్ చూడండి, దేవదూతలు కనబడుతుంటారు. వాళ్ళు కూడా ఎలా కనబడినట్టుగా కనబడుతుంటది? తేజస్సు కనిపించినట్టుగా కనబడుతుంటది. మీరు యేసుప్రభువారు లేచిన సందర్భాలు సువార్తలో కనిపిస్తుంటుంటే చివరిలో ఆ సందర్భాల్లో దేవదూతలు ఎలా కనిపించినట్టుగా ఉంటారు అంటే ప్రకాశవంతంగా. అంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు అనుకుంటున్నారు? తేజస్సు కలిగి. యేసుప్రభువారు ఎలా ఉంటారో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఏకాంతముగా వెళ్ళిపోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. వారి ఎదుట ఆయన రూపాన్ని ఏం చేశాడంటే మార్చుకున్నాడు, ఇంకొక రూపంలోకి మారిపోయాడు. ఎందుకు మారిపోయాడండి అంటే, తర్వాత చెప్తానా, చదవండి. ఆయన ముఖము మారిపోయిన తర్వాత ఎలా ఉన్నాడో చెప్తుంది బైబిల్. ఏమని? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఇది సాధ్యం అవుతుంది అంటారా? ఇప్పుడు ఇక్కడ ఉన్న నా ముఖం సూర్యుల్లో ప్రకాశించాలంటే ఏం చేస్తే ప్రకాశిస్తుంది? ఏం చేయలేదు. సూర్యుల్లా, కనీసం సూర్యుడిలా ఎందుకు లైట్లా ప్రకాశిస్తుంది అంటే, ఒక బొమ్మ చేసి అందులో లైట్ పెడితే కొద్దిగా గొప్ప ప్రకాశిస్తుంది, అంతే కదా. మన అందరికీ తెలుసు ఏంటంటే స్టార్ పెడతాం కదా మనం. చాలా మంది స్టార్లు పెట్టుకుంటుంటారు. స్టార్ లోపల ఏం పెడతారు? అది ప్రకాశించడానికి లైట్ పెడతారు. కానీ యేసుప్రభువారు ముఖం ఏమైపోయిందట? సూర్యుని వలె ప్రకాశిస్తుంది. మరి బట్టలు ఏమైనా కాలిపోయాయండి అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళండి, మీరు లైట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఒక చొక్కా అలా చేస్తాం, లైట్ వేడికి చొక్కా తర్వాత ఏమైపోద్ది అనుకుంటున్నారు? పొగొచ్చు కాలిపోద్ది. కానీ ఆయన బట్టలు ఎలా మారిపోయింటే, ఆయన మారిపోతే బట్టలు కూడా మారిపోయాట. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. అంటే మన అడ్వర్టైజ్మెంట్ లో చూసారా, అంతకు మించి అనమాట. ఎందుకంటే ఏ చాకలి అంత తెల్లగా చేయలేడని బైబిల్లో చెప్తుంది. ఎందుకంటే ఏ సరపు పనికిరాదని. ఆ రెండు ఏదో చెప్తారు కదా, తరతరలు నిర్మాదంతా అబద్ధం. ఒక విషయం చెప్పంటారా, అడ్వర్టైజ్మెంట్ లో ఇదంతా అబద్ధం. సరపంతా పోసి ఒక చొక్కా ఉతికినా కానీ రాదు అంత తెల్లగా. ఇన్ని బట్టలు ఉతికొచ్చాడు కదా. ఛాలెంజ్ ఏంటంటే, మీరు కంపెనీ వాడికి ఛాలెంజ్ చేయండి ఎవడన్నాని, నువ్వు ఒక మూత వేసి 2 మూతలు వేసి ఇన్ని చొక్కాలు ఉతికావు కదా, అన్ని చొక్కాలు కాదు, మొత్తం సరఫలోనే ఇది పూర్తి 1 కేజీ లేదా బకెట్ సరఫేసి చొక్క వేసేయండి, నిజంగా తెల్లగా వస్తుందంటారా? మర్చిపోయింది ఏంటి మరక? మంచిదే, వేసేయండి ఏదో నూనె మరక అంతే. మీకు బాగా మీ వంట వండే దగ్గర పాత్ర దగ్గర గుడ్డ ఉంటుంది కదండి, దానికి ఛాలెంజ్ చేయండి. మంచిది అన్నారు కాబట్టి వస్తుంది అంటారు తెల్లగా అండి, అసలు సమస్య లేదు. అంటే అవన్నీ అబద్ధం, ఏం లేదండి, మోసం అండి. అదంతా మనకు తెలుసు కదా. దోసుకునేవాడు దోచుకుంటున్నాడు ఒక రకంగా, మోసపోయేవాడు మోసపోతున్నాడు. అంతే. ఈ లోకంలో ఏముంది అనుకుంటారు? మోసం, ఒకరినొకరు మోసం చేసుకోవడమే, వాడు మోసపోవడమే. వాడేమైనా పోనీ ఏమైనా సాధించేస్తున్నాడు బాబు అని అంటే, ఇంత దాచుకుని సంపాదించుకున్నాడు ఆడే మోసపోతుంటాడు. పాపం చేసిన వాడల్లా ఏ బైబిల్ ఏం చెప్తుంది? మోసపోయాడని చెప్తుంది కదా. ఎందుకంటే అసలు రియల్ మెరుపు, నిజమైన మెరుపు, నిజంగా తెల్లగా మారిపోయే స్థితి ఎందులో ఉందంటే క్రీస్తు ద్వారా ఉంది అలాంటి గొప్ప భాగ్యం. కానీ దాన్ని పోగొట్టుకుంటున్నాడు కదా, పాపంలోనే బ్రతుకుతున్నాడు కదా.
సూర్యుని వలె ముఖం ప్రకాశించిందట. ఆయన వస్త్రాలు ఏమైపోయాట? అవి కూడా తెలుపు అంటే మామూలుగా కాదు, వెలుగు వలె మొత్తం అంటే సూర్యుని వలె ఆయన ముఖం ప్రకాశిస్తుందంటే బాడీ ఎంత అయిపోతుంది? ప్రకాశిస్తుంది. అదే వెలుగు దేనికి లాగేసింది అనుకున్నారు? బట్టలకు లాగేసి. వెలుగు వలె తెలుపు అయిపోయాట, మామూలు తెలుపు కాదు. అదే వీడియోలో అడ్వర్టైజ్మెంట్ లో చూపించాలంటే అలాగా ఎఫెక్ట్ ఇవ్వాలి. కానీ ఈయన మారిపోయాడు. ఎలా మారిపోయాడు? ఎందుకు మారిపోయాడు అని అంటే చెప్పమంటారా? అలా ఆయన ఉంటాడు అని తెలియడానికి. ఎక్కడ? పరలోకంలో. మరి ఆయన వీళ్ళు ఎందుకు మారిపోయాడు అంటే వాళ్ళకి ముందు చెప్పాడు. ఏమన్నా తెలుసా? మీరు కూడా అలాగే మారిపోతారని. మరి చెప్పిందని యేసుప్రభు వారికి ఉన్న స్టైల్ ఏంటంటే ఆయన చెప్పాడంటే చేసి చూపిస్తాడు అనమాట. ఆయన చేసేదే చెప్తాడు, ఆయన చేయిందని అసలు చెప్పడు. ఇప్పుడు ఎక్కడ చెప్పాడంటే ముందు చెప్పేశాడు. ముందు ఎక్కడంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో. చూడండి, నీతిమంతులు అంటే పాపక్షమాపణ పొందిన వాళ్ళు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వాళ్ళు, కడగబడి కొనబడిన వాళ్ళు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. అంటే మనం కూడా అక్కడ ఎలా ఉంటామంట? సూర్యుల్లో మెరిసిపోతుంటామంట. యేసుప్రభువారు ఎలా మెరిసిపోయాడు? రూపాంతరం పొందినప్పుడు సూర్యుల్లో మెరిసిపోయాడు. అంటే అక్కడికి వెళ్తే అదంతా ఆ లోకంలో ఎవరు ఉంటారంటే తేజోవాసులు. అంటే సూర్యుల్లో మెరిసిపోయే వాళ్ళు ఉంటారు ఎక్కడ? పరలోకంలో. ఆల్రెడీ వాళ్ళు అక్కడ పరలోకంలో ఉండేవాళ్ళు తేజోవాసులుగా ఉన్నారు. దానికి మనల్ని పాత్రులుగా చేశాడు. నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు ఇలా వెళ్ళిపో, మెరిసేవాడిగా మారిపోయి వెళ్ళిపోతావు అక్కడికి. సో కాబట్టి అలాంటి గొప్ప లోకానికి మనల్ని పాత్రులుగా, అర్హత, అవకాశం ఇచ్చాడంటే అది గొప్పదనేది కదా. చూడండి, ప్రధానమంత్రులు, మోదీ గారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు విందు ఏర్పాటు చేస్తుంటుంటారు. మనకి ఏమైనా ఆహ్వానం పంపుతారంటే పంపుతారా? అస్సలు సమస్య లేదు. చూడాలంటే మనం వాళ్ళని చూడాలంటే దగ్గరుండి చూడలేదు, దూరం నుంచే. పోలీసులు అందరూ ఇప్పుడు మరి జగన్ గారు వచ్చారు కదండి, ఏం జరిగిందో మనకు తెలియదు. ముందైతే ఆయనే దగ్గరికి వచ్చేవాడు, సెల్ఫీ తీసుకునేవాడు. ఈ సెల్ఫీ తీసుకొచ్చు. ఇప్పుడైతే మొన్న ఒకసారి మా వీధిలో తిరిగావు కదా అన్న, సెల్ఫీ తీసుకున్నావు కదా, మళ్ళీ సెల్ఫీ తీసుకోవాలనుకుంటుందంటే అప్పుడు నాయన ముఖ్యమంత్రి కాలేదు, అది అవకాశం ఇచ్చాను. ఇప్పుడు మాత్రం ఎవరైనా ఇస్తారంటే పోలీసు వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ వైపు చూసి వెళ్ళే ఇలాంటి కబుర్లు ఏవి. అప్పుడు పోలీసు వాళ్ళు ఆపినా కానీ అన్న దగ్గరకు వస్తాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి మనిషి మనకి చిన్న అవకాశం ఇవ్వాలంటే అధికారంలో ఉన్న వ్యక్తి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కాగితం పెట్టుకుని మనం ఎలా ఉండాలి? నించోవాలి అలాగా. కానీ గొప్ప లోకానికి మనకి పాత్రులుగా మనం చేశాడు. కానీ మనం కూడా తేజోవాసులుగా అయ్యే అవకాశం. మనిషి ముందు ఉన్న లక్ష్యం అది. దానికోసం మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. కావాలంటే ఆ కృతజ్ఞతలో మీరు దేవుడి కోసం ఏం చేస్తారంటే ఏవైనా చేయండి, అవసరమైతే ప్రాణం పెట్టండి. అయితే పౌలు గారు అయితే ఏమన్నారు తెలుసా? ఇంత నాలెడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చింది, ఎలా రాయగలిగారు, ఎలా ఆలోచించగలిగారు అని అంటే దానికి మూలాలు ఉన్నాయి. ఇంత జ్ఞానం తెలియడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే వెనకొన్నవన్నీ ఏం చేశారట? మర్చిపోయారట. వాళ్ళకి కనపడేది ఏంటంటే ఇదే తప్ప చుట్టూ ఏమి కనపడలేదు. ఇదివరకే గెలుచుతున్నాయినా అని అనుకోలేదట. నేను ఇంకా ఏం చేస్తాను అనుకుంటారు? పరిగెడుతున్నాను అని చెప్పి అని అన్నాడు ఆయన. సో కాబట్టి
ఈ గొప్ప అర్హత ఏ క్షణమైనా మన నుంచి దూరం అయిపోద్దేమో, ఏదోలా మనల్ని పక్కకి తీసుకెళ్ళిపోతాడేమో, సాతాను పొందకుండా చేస్తాడేమో అని ఆయన ప్రార్థన అనమాట. అందుకనే అంటున్నాడు, మీకు సంపూర్ణ జ్ఞానం ఉండాలి. ఏమాత్రం కొదువు ఉన్నా దాని ఎఫెక్ట్ మీ మీద పడవచ్చు. మీకు ఆత్మ సంబంధమైన వివేకం ఉండాలి. ఒకవేళ తండ్రి చిత్తాన్ని మీరు గ్రహించకపోతే దాన్ని జరిగించలేరు అని ఎంత అంటే ఇవన్నీ మన సఫలం అవ్వాలనేనా? సఫలం అవ్వాలి. క్రీస్తుని అంగీకరించిన వాడు ఇలాంటి గొప్ప భాగ్యాన్ని కోల్పోతున్నాడు. అంగీకరించానని అనుకుంటున్న వాడు అలాగే ఉండిపోతే కేవలం బైబిల్ ఏమి ఇంట్లో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆదివారం తీస్తావు, ఆదివారం చర్చికి వెళ్తావు, ఇంకా అందులో ఏముందో నీకు అస్సలు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకు తెలియలేదు అంటే సీక్రెట్ ఏంటో చెప్పమంటారా? తెలుసుకోవాల్సినంత అవసరం నాకు లేదు. కానీ బైబిల్ మాత్రం నీ చేతిలో ఉండాలి. క్రైస్తవులకు ఒక రూల్ ఉందండి. ఏదో రూల్ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఎలా వస్తుంది కానీ పాస్టర్ దగ్గరే కాదు కానీ బైబిల్ క్రైస్తవుడు ప్రతి ఒక్కడికి ఎందుకు ఉందంటే, ఎందుకు ఉండాలండి బైబిల్ అంటే? తెలుసుకోవడానికా, లేకపోతే చర్చికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడానిక? ఐడెంటిటీ కార్డు ఏంటంటే అది బైబిల్ లేకపోతే చర్చికి రానివరా? అలా మారిపోయింది. సో కాబట్టి క్రైస్తవులు అలాగే మారిపోతున్నారు. కాబట్టి ఈ ప్రార్థన బతుకులు ఆడుకోవడం ఏదో ఆయనకి చేతకాక తెలియక కాదు అంటే మనం అలా ఉంటున్నాం కాబట్టి, ఉండే అవకాశం ఉంది కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ. కాబట్టి ఇలాంటి దాని కొరకు మనం కృతజ్ఞత కలిగి ఉండకపోతే, చెల్లించకపోతే మనం ఏమైపోతామంటే మనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ మళ్ళీ లోకంలో కలిసిపోయి అవకాశం ఉంది. అంత ప్రమాదం. భూమి మీద ఉన్నంత కాలం అందరూ డేంజర్లోనే ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎలాగైతే చుట్టూ కంచెట్టి డేంజర్ అని రాస్తారో, అలా భూమి మీద శరీరంలో ఉన్నంతకాలం మన డేంజర్లో ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. ఈ దేహంలో ఉన్నంతకాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి జాగ్రత్త పడమని బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ. మరియు మద్యముతో మద్యంతో మత్తులో ఉండకండి. ఎందుకంటే ఉండదు అన్నాడు? ఎందుకంటే మళ్ళీ కొంతమంది మద్యం తాగేవాళ్ళు ఉంటారు. క్రైస్తవులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి పనులు చేసే వాళ్ళు అసలు పరలోకానికి హక్కుదారులు కాదని బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. ఇక్కడికి మళ్ళీ వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానారని మీకు తెలియదా? అన్యాయం చేయకూడదు నువ్వు అంటే తేజోవాసులు ఉండే పాత్రులుగా చేశాడు చూసారా లోకానికి. నువ్వు దానికి పాత్రుడు కావు, అక్కడికి రావు, వెళ్ళవు. యేసు రక్తం ద్వారా కడగబడినా కూడా తర్వాత మళ్ళీ చేస్తే నువ్వు మళ్ళీ పాపం అయిపోయినట్టే. మోసపోకండి. దేవుడు మోసపోడు. పొరపాటుని ఇచ్చేయడానికి పాపక్షమాపణకు రక్తానికి అవసరమైనప్పుడు మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ పరలోకం పెడితే ఎవరు మోసపోతున్నారు? దేవుడు మోసపోతున్నాడు కదా. దేవుడు మోసపోతాడా? నువ్వు మోసపోతున్నావు. అందుకని అంటున్నాడు, అమాయకులారా మోసపోకండి. జారులైన జారిపోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుందంటే, వర్షాకాలం జారిపోతుంటాం కదా, ఎవరికైనా జారిపోవడం ఇష్టం ఉంటుందంటే. పాపం చేయడం కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, ఎలా పోలుస్తుందంటే జారులు అంటే అసమాని జారిపోతుంటారు, పడిపోతుంటారు అనమాట. అలా పోల్చినట్టుగా జారులు అంటే సరదాగా కావాలని జారిపోయేవాడు వీడు, అనుకోకుండా జారిపోయేవాడు కాదు. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష యోగులను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను, వీళ్ళందరూ పాపాత్ములే కదండి. ఇవన్నీ పాపం కదా. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఏ విధంగా కూడా వారసులు అవడానికి అవకాశం లేదు.
ఇవి ఉంటే మీలో కొందరు అట్టివారే ఉంటుంది. మీలో కొందరు ఒకప్పుడు అట్టివారు, అందరూ అట్టివారని కదా, అందరిలో అన్ని లక్షణాలు ఉండవు, కొన్ని ఉండొచ్చు. ఈ కొన్నిట్లో ఏవో కొన్ని నీకు ఉండి ఉండొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మా దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా. అంటే ఇవన్నిటి నుంచి మనం కడగబడ్డామని బైబిల్ చెప్తుంది. మళ్ళీ ఇవన్నీ చేస్తే మళ్ళీ మరకంటించుకున్నట్టే, మురికంటించుకున్నట్టే. ఇవి ఉంటే ఆ లోకానికి అర్హత లేదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:18 ఏమంటాడంటే, మరియు మద్యముతో మొత్తులై ఉండకుడి. మరియు మత్స్యముతో మొత్తులై ఉండకుడి. మత్తులై ఉండకండి. అంటే మధ్యలో ఏముందంటే మత్తు ఉంది. సో కాబట్టి దాన్ని కోరుకుంటారు. కాబట్టి మీకు అది అవసరమా? ఆ మత్తు అవసరమా? ఆ మత్తుతో ఏం మాట్లాడదాం అంటే మీరు మరి బాగా తాగివాడిని ఎవరినైనా ఏమని అడగండి, ఏం చెప్తాడు? ముందు మాట్లాడగలిగేవాడు కూడా మాట్లాడలేడు, తిక్కగా మాట్లాడదాం సంగతి. బాబు ఒకసారి అలా నడమన్నారు అనుకోండి, మీరు ఎలా నడుపుతాడు? ఊగిపోతుంటాడు, ముందు బాగా నడుస్తుంటాడు కదా. అందుకనే చాలా మంది తాగి ఎక్కడ పడిపోతారు అనుకుంటారు? రోడ్డు మీద, రోడ్డు ఎంత పెద్దదున్నా కాలువ చిన్నదున్నా కాలువ పడిపోతుంటాడు. కుళ్ళు కాలంలో పడిపోయి అక్కడ పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చదవండి అమ్మా. మరియు మద్యముతో మొత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. దాంట్లో ఏముంది అనుకుంటున్నారు? చెడ్డ వ్యాపారం. ఇంతకీ మన ప్రభుత్వాలు కూడా మద్యాన్ని ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారు? అమ్ముతున్నాయి. సరే, ప్రభుత్వానికి ప్రభువుకి ఎంత తేడా ఉందో. వీళ్ళు ఏం చేస్తారంటే మద్యపానం ఆరోగ్యానికి, కానీ మేము మాత్రం అమ్ముతాం. ఆరోగ్యం కొనుక్కోలేదు మాని, అంతే. అదే ప్రభు అయితే మద్యపానం పరలోకానికి రావడానికి అవకాశం ఉండదు. కానీ మేము ఏం చేస్తాం? తాగుకో అని అన్నాడు. ఏంటండి? తాగుతున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అక్కడక్కడ. కానీ ఇంకా దానికి మద్యానికి మత్తుకుని ఒక ఆప్షన్ ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు, ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆత్మపూర్ణులై ఉండండి. మద్యం తాగేవాడికి ఏమైపోద్ది అంటే మనసు చెడిపోద్ది. కానీ ఆత్మపూర్ణుడిగా ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? అదే చెప్తున్నాడు. ఏమని? చదవండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 మద్యంతో మొత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దుర్వ్యాపారం అంటే చాలా చెడ్డ వ్యాపారం అండి. చాలా మంది చచ్చిపోతున్నారు మద్యం తాగి. అందులో కల్తీ ఉంది. అసలు గవర్నమెంట్ మధ్యలోనే కల్తీ ఉందని కూడా ఆరోపణలు ఉన్నట్టున్న సమాజం మంది. ఒకడినొకడు ఆత్మపూర్ణులై ఉండండి. అంటే ఆత్మపూర్ణులుగా ఉంటే, అంటే పరిశుద్ధ ఆత్మపూర్ణులుగా ఉంటే, అంటే దేవుడు మనం మంచిగా బ్రతకడానికి పరిశుద్ధాత్మను కూడా ఈ లోపల ఉంచాడు. ఆ ఆత్మపూర్ణులుగా మనం ఉంటే ఏమవుతుంది అనుకుంటున్నారు? మనం సక్రమంగా ఉంటాం, పాపం చేయడానికి అవకాశం ఉండదు, మంచి ఆలోచనలు ఉంటాయి. అప్పుడు కాబట్టి ఏమంటాడంటే ఆత్మపూర్ణులుగా ఉండడానికి మీరు ఏం చేయాలంటే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించు. చూడండి, ఈ వాక్యం ఉన్నంతసేపు మీరు ఏ పూర్ణంలో ఉంటారు? ఏ తలంపుల్లో ఉంటారు? ఏ ఆలోచనలో ఉంటారు? అంటే దైవికమైన తలంపుల్లో, దైవికమైన ఆలోచనలో, దేవుని జ్ఞానపు ఆలోచనలో ఉంటారు. కాబట్టి మీరు ఆత్మపూర్ణులుగా ఉండండి. ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పాటలు పాడుకోండి, సంగీతం, ఆత్మ సంబంధమైన పద్యాలు, కీర్తనలు, ఏదైనా సరే అని దానికి ఆల్టర్నేషన్ చెప్తున్నాడు అండి, పరిష్కారం. కాబట్టి లోకంలో ఉన్న వ్యసనాల జోలికి మనం పోకూడదని అంటే, పాపం జోలికి పోకూడదంటే దైవికంగా దేవుడిచ్చిన పద్ధతులు ఉన్నాయి చూసారా, వాటిని మనం ఫాలో అవుతుండాలి, వాటిని అనుసరిస్తుండాలి. ఇలా మనం ఏం చేయాలంటే మన రక్షణని సంపూర్తి
చేసుకోవాలి. లేకపోతే మనం కోల్పోయేది ఏంటనుకుంటున్నారు? తేజోవాసులు ఉండే మహాలోకాన్ని మనం కోల్పోతాం. దేవుడు అందుకనే మనకు బుద్ధి రావడానికి ప్రకృతిలో కూడా చాలా పెట్టాడు. అందులో ఆ, ఒక జీవి మనందరికి తెలుసు, అదే గొంగల పురుగు. గొంగల పురుగు అంటే అందరికీ అసహ్యం. చాలా ఆశ్రయించుకుంటాం. ఎందుకంటే పురుగులు ఉంటాయి, ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి, చాలా చిరగబడిపోతుంటుంటాం దాన్ని చూస్తే. కానీ సీతాకోక చిలుకంటే ఇష్టమా కాదంటారా? దాన్ని చూస్తే ఎలా పొంగిపోతాం మనం. దాన్ని చూడడానికి ఎంత ఇష్టపడతాం. అది ఎగురుతుంటుంటే దాని అందం ఏంటి అసలు, చుక్కలు ఏంటి, అది రెక్కలు ఏంటి. ఇంతకీ అది ఏంటనుకుంటున్నారు? గొంగల పురుగే. అంటే గొంగల పురుగుగా ఉంటే నువ్వు ఇష్టపడలేదు, సీతాకోక చిలుగ్గా ఉంటే ఇష్టపడ్డావు. అంటే గొంగల పురుగు సీతాకోక చిలుకగా మారింది. ఎలా మారిందో తెలుసా? ఎందుకు మారిందో తెలుసా? దానికి తెలుసా అంటే సీతాకోక చిలుకగా మారతానని కూడా తెలుసు. మరి ఏం చేస్తే మారతానని అంటే దానికి ఒక స్టేజ్ తర్వాత మరొక స్టేజ్ ఉంది. కాబట్టి అది ఏం చేస్తుందంటే మనకలాగే తిని తిరిగి తినాలి అని ఆలోచించకుండా అది ఏం చేస్తుందంటే కొంతకాలం తింటది, పురుగ్గా అంతా వేసేద్ది. వేసిన తర్వాత చెట్టు మూలకు ఎక్కడో మూలకి వెళ్ళిపోద్ది. ఒక బూజు ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించట్లేదు? బూజు ఉందంటే లోపల ఏముందనుకుంటున్నారు? గొంగల పురుగు ఉంది. అంటే బూజు ఎందుకు ఉందంటే, బూజు ఎందుకు ఉందంటే మళ్ళీ ఏదైనా పక్షి దాన్ని తినేయకుండా అది ఏం చేస్తుందంటే మూలకెళ్ళిపోయి ఆ మూల బూజు కట్టేసుకుని ఒక గూడు లాంటిది, బూజు లాంటిది కట్టేసుకుని అందులోకి వెళ్ళిపోయి ఉండిపోద్ది. అంటే శాశ్వత నిద్ర, తిండి ఇంకేం ఉండదు. అంటే అది ఏమైపోయింది అనుకున్న తర్వాత ఆ గూడులోంచి మళ్ళీ గొంగల పురుగు ఏమైపోతుంది అంటే సీతాకోక చిలుగ్గా బయటకు వస్తుంది. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక అందమైన సీతాకోక చిలుకలో మారిపోతున్నాం. అవకాశం ఉంది. సూర్యుని వలె తేజరిల్లే ఒక గొప్ప అవకాశం. మరో లోకానికి వెళ్ళబోతున్నాం. కానీ దానికోసం నువ్వేం చేయాలి తెలుసా? గొంగల పురుగుకి అయితే దేవుడు అక్కడే ఉండిపోవాలి, తిండి ఏమీ లేకుండా. కానీ నువ్వు తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఏ అన్నీ బాగానే తినొచ్చు, కానీ పాపం మాత్రం చేయకుండా నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆత్మపూర్యులుగా మనం ఉండడానికి. ఎప్పుడు పాటలు, వాక్యం చదవడం, వినడం, ఇలా ఉంటే మీరు ఉంటారు. కాబట్టి ఒక పురుగుకున్న పాటి తెలివి మనకుంటే, మన బ్రతుకుని మనం కాపాడుకుంటే, ఈ బ్రతుకుని జాగ్రత్తగా పాపం చేయకుండా, పాపంలో పడిపోకుండా మనం కాపాడుకుంటే అలాంటి గొప్ప బ్రతుకుని మనం పొందుకుంటాం. లేకపోతే పాత్రులుగా చేసిన మనకు అర్థం కాక ఆ బ్రతుకుని కోల్పోతాం. ఒకవేళ అంటే ప్రభుని నమ్మని వాళ్ళకైనా అలాంటి అవకాశం ఉంది. ఇక్కడ నమ్మని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అవకాశం ఉంది. దేవుడు ఆయన అందరినీ ప్రేమించాడు, అందరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన తోసేయడు. ఆయన తోసేయకుండా చాలా మంది ఏంటంటే ఒకవేళ మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి చెప్పాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని తోసేస్తారు. సో కాబట్టి ఆ దేవుడికి మనం అందరం కావాలి. ఏ ఎవడను నశించడానికి ఇష్టం లేదు. ఆయన చెప్తాం కదా, అందరం మారాలి, అందరం ఆ తేజోవాసులు ఉండే లోకానికి రావాలి. కాబట్టి ఇంక మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కృతజ్ఞత చెప్పినా మీరు దేనికోసం చెప్పాలి? తండ్రి, నువ్వున్న పరలోకానికి మాకు అవకాశం ఇచ్చావా? రావాలని కోరుకున్నావా? మా కోసం మీ కుమారుని బలి చేసావా? మరి అక్కడికి వచ్చి ఏదో కూలుళ్ళలాగో ఏదో మామూలుగా ఉండిపోతారా అంటే ఇటు సూర్యుని వలే తేజరిల్లిపోతానా? నీ కుమారుడు ఎలాగైతే ఉంటాడో అలాగే తేజరిల్లిపోతాను. నువ్వెలా ఉంటావో అలాగే తేజరిల్లిపోతానా? బాబోయ్ నాయన, నీకు ఒక దండం నాయన.
ఎంత గొప్ప ప్రేమ అని నువ్వేం చేయాలంటే దేవుడికి ఎప్పుడు నీ మైండ్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు అనుకుందాం. ఎప్పుడు అలాంటి ఆలోచనలు ఉందనుకో, నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి. ఎవడైనా మీకు పెద్ద బిల్డింగ్ ఇస్తాను అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? బిల్డింగ్ నేనే నీకు ఇస్తానంటే మీరు జాగ్రత్తగా ఉండు, నాకు ఇష్టమైతే నీకు ఈ బిల్డింగ్ ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వాడిని చూసే చూపు ఎలా ఉంటది, వాడి దగ్గర మాట్లాడే మాట ఎలా ఉంటుంది, ఎంత వినయం, ఎంత విధేయత. ఆ? వాళ్ళు ఏ పని చెప్పినా చేసేస్తాం. లేదా మనం ఏమన్నా వండుకున్నాం అనుకోండి, వాళ్ళకి వెళ్ళి పెడతాం. ఎంత ఇది చేస్తాం. మరి అలాంటిది అంత గొప్ప లోకానికి మనల్ని పాత్రులుగా చేశాడంటే, అర్హత ఇస్తున్నాడు అంటే ఎలా ఉండాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఎలా ఉండాలి అంటే, ప్రభు అయిన యేసు రమ్ము అని ఇలా ఉండాలి. కానీ అలా ఉండకుండా ఎలా ఉంటున్నారంటే, ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడోలే, ఆయన గొడవ ఏదో అయింది, మన గొడవ ఏదో మందే. ఏం గొడవ అంటే ఏముందండి, మళ్ళీ లోకం లాగే ఉంది. సో కాబట్టి ఈ లోకంలో మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లోంచి అయినా మనం తప్పించుకుని ఆ లోకానికి రావడానికే మనకి ఎంత గొప్ప జ్ఞానం దేవుడిచ్చాడు. కాబట్టి సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధాన్ని, వివేకం కలిగి ఉంటూ ఆయన మనకు అలాంటి గొప్ప అవకాశాన్ని, ధన్యతనిచ్చాడు. కాబట్టి ఎప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మర్చిపోకుండా మన జీవితాన్ని సాగించాలి. ఇదే ఒక క్రైస్తవ జీవితం. ఇందులో తేడా వస్తే మోసపోయేది ఎవరంటే మనం. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. తండ్రి నాయన, మీ కుమారుడిని ఈ లోకానికి పంపించి తండ్రి నాయన,